ఓం సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు బాబా గారు ఒక చక్కటి సందేశంతో మనం ముందుకు వచ్చారండి. వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ జీవితంలో ఎవరైనా శత్రువు ఉన్నాడా? ఆ శత్రువు వల్ల మీరేమన్నా నష్టపోయారా? మీరు మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ రూపంలో షేర్ చేయండి. బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఈ భూమి మీద మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నంతకాలం ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారట. ఏనాటికైనా మన జీవితాన్ని నాశనం చేయాలనుకునే శత్రువులు కనిపించకుండా మన మధ్య తిరుగుతూ ఉంటారట. ఈరోజు మనం తెలుసుకునబోయేది దాని గురించే. నీ శత్రువుని ఎలా గుర్తించాలి? అలాంటి వారిని మన జీవితానికి దూరంగా ఎలా ఉంచాలి? ఈ విషయాలను సాక్షాత్తు సాయిబాబా మాటలలో ఆయన అనుభవాల ద్వారా వివరంగా తెలుసుకుందాం రండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ జీవితాన్ని మార్చే మార్గం ఇందులో ఉండబోతుంది. తల్లి, నీకు అసలు శత్రువు అంటే ఎవరో తెలుసా? ఎవరిలో శత్రుత్వం దాగి ఉంటుందో తెలుసా తల్లి నీకు? ప్రేమించే హృదయం ఉన్నవాడు శత్రువుగా ఉండలేడు. ద్వేషంతో ఉన్నవాడు మిత్రుడిగా ఉండలేడు. అంతేకాదు తల్లి, శత్రువు అనేది మన ఎదుట ఒక ఖచ్చితమైన రూపంలో ఉండదు. అతడు ఒక వేషం వేస్తాడు. ఒకప్పుడు మిత్రుడు అని అనిపించుకున్నవాడు కూడా మన శత్రువుగా మారవచ్చు. మన విజయాన్ని చూసి అసూయ పడేవాడు, మన కష్టం చూసి ఆనందపడేవాడు, మనల్ని ఎప్పుడూ తప్పు పట్టే వ్యక్తి, మన గురించి వెనక చెడుగా మాట్లాడే వ్యక్తి, మన మనశ్శాంతిని చెడగొట్టే వ్యక్తి, ఇవాళ ఆయన మన పక్కన ఉండవచ్చు. కానీ మీరు వారిని గుర్తించాలి. గుర్తించకపోతే మీరు చాలా నష్టపోతారు తల్లి. నీ మనసులోని కలల్లో పుట్టించేవాడే నీ అసలైన శత్రువు తల్లి. అంటే శత్రువు అనేది కేవలం బాహ్య వ్యక్తి కాదు తల్లి. కొన్నిసార్లు మన లోపల స్వభావాలు కూడా, అంటే అహంకారం, ఈర్ష్య, కోపం కూడా మన శత్రువులే తల్లి. శత్రువుని ఎలా గుర్తించాలో చెప్తాను చూడు తల్లి. మాటలు చూసి కాకుండా మనసు చూసి తెలుసుకోండి. అంటే మాటలపై కాదు, చేతలపై నమ్మకం పెట్టు. ఒక వ్యక్తి మనతో మురిపెంగా మాట్లాడినా, అతని చేష్టలు మనపై అసూయ చూపితే, అప్పుడు అతనిలో శత్రుత్వం దాగి ఉండే అవకాశమే ఎక్కువ తల్లి. వెనుక నుండి నీపై నిందలు వేయడం, నేరుగా మాట్లాడలేకపోవడం, అలాంటి వారిని బాబా సంకీర్ణ హృదయములు అని అంటారు. నీ విజయాన్ని తట్టుకోలేని వారిని గుర్తించు తల్లి. అంటే తల్లి, నీవు ఎదిగినప్పుడే నీకు అర్థమవుతుంది ఎవరు మిత్రువులు, ఎవరు శత్రువులు అని. ఎప్పుడూ నిన్ను అణిచివేసే వారిని గమనిస్తూ ఉండు తల్లి. అలా మాట్లాడేవారు నీపై ప్రేమతో కాక అధికారం చూపేందుకు మాత్రమే వేషం వేస్తుంటారు. శత్రువుల వల్ల వచ్చే నష్టాలేంటో చెప్తాను విను తల్లి. ఒక చెడ్డ మనిషి నీ శరీరానికి హాని చేయకపోవచ్చు, కానీ నీ మనసుకు విషం కలుపుతాడు తల్లి. అంటే మనలో నమ్మకాన్ని తగ్గించేయడం, మన ప్రయత్నాలను ఆపేయడం, మనకు ఓ చెంత సందేహం, భయాన్ని కలిగించడం, ఇవి శత్రువులు చేసే దాడులు తల్లి. శత్రువులు మానసికంగా దాడి చేస్తారు. ఆ దాడిని మనం బలంతో కాదు, భక్తితో ఎదుర్కొనాలి. శత్రువులకు ఎలా దూరంగా ఉండాలో చెప్తాను విను తల్లి. నీ మీద అపనింద వస్తే నీవు సమాధానం చెప్పకపోతే ఆ నింద శూన్యమవుతుంది. అంటే శత్రువు మన మీద మాటలతో దాడి చేస్తే మనం నిశ్శబ్దంగా ఉండడం గొప్ప ఆయుధం. చెడ్డవారి మధ్య ఉంటే మంచి మనసు కూడా చెడిపోతుంది. అందుకే మనం ఉండే పరిసరాలు, స్నేహితులు సజ్జనులై ఉండాలి. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, మీకు ఒక జీవన సూత్రం చెప్తాను తల్లి విను అంటున్నారు. సత్యం, శాంతి, ప్రేమ, ధర్మం, ఈ నలుగురిని అనుసరించినప్పుడు చెడ్డవాళ్లే మన జీవితంలోనికి రావాలంటే భయపడతారు తల్లి. నిత్యం సాయి స్మరణ చేయండి తల్లి. నా పేరు తీసుకున్నవారు ఎవరికీ భయపడక్కర్లేదు. సాయిబాబా బాబా నామస్మరణ శత్రువుల దుష్ఫలితాలను తొలగిస్తాయి తల్లి. నీ జీవితంలో శత్రువు ఉన్నాడా లేదా అనే దాని విషయంపై ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను తల్లి. నిజాయితీగా సమాధానం చెప్పుకో తల్లి. నీకే అర్థమవుతుంది నీ శత్రువు ఎవరు అనే విషయం. మొదటి ప్రశ్న, నీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? రెండవ ప్రశ్న, నిన్ను ఎప్పుడూ నిందించే వ్యక్తి ఉన్నాడా? మూడవ ప్రశ్న, నీవు కష్టపడితే ఆనందపడకుండా ఉండేవారు ఎవరైనా ఉన్నారా? నాలుగవ ప్రశ్న, నీ విషయంలో తప్పు చెప్తే నన్ను తప్పుగా చూపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాల ప్రకారం ఎవరు నీ శత్రువు, ఎవరు నీ మిత్రువో అనేది అర్థమవుతుంది తల్లి నీకు. తల్లి, అసలు శత్రువు అంటే నిన్ను గాయపరిచేవాడు కాదు, నీ మనసు గాయపడేలా చేయడమే శత్రుత్వ లక్షణం తల్లి. బాబా చెప్పినటువంటి శత్రు నివారణ మంత్రం ఏంటో తెలుసుకుందాం రండి. ఒకసారి ఒక భక్తుడు బాబాను ఇలా అడిగాడు, బాబా, నా చుట్టూ శత్రువులు ఉన్నారు, వాళ్ళు నన్ను నాశనం చేస్తారేమోనని నాకు భయం వేస్తుంది అని అన్నాడు.
బాబా నవ్వుతూ ఇలా చెప్పారు, నా నామాన్ని తలుచుకో బిడ్డ, నీపై ఎలాంటి శత్రు ప్రభావం ఉండదు. ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ మంత్రం నీ చుట్టూ అపరిమితమైన రక్షణ వలయంలా పనిచేస్తుంది. శత్రువు నీ దృష్టికి చేరలేడు. ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపించు. శత్రువుల భయాలు మాయమైపోతాయి బిడ్డ. చూసారా బాబా గారు ఎంత చక్కటి సందేశాన్ని మనకి ఇచ్చారో. మన చుట్టూ ఎంతమంది శత్రువులు ఉంటుంటారు, వారి వల్ల మనం ఎంత నష్టపోతుంటాము. వారిని గుర్తించాలంటే బాబా గారు చెప్పిన సందేశాలను, బాబా గారు చెప్పిన సూత్రాలను పాటిస్తే మనం వారి నుంచి రక్షణ పొందవచ్చు. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, తల్లి ఇప్పటికైనా నీ మిత్రువు ఎవరో నీ శత్రువు ఎవరో గుర్తించు. అప్పుడే నీ లక్ష్యం వైపు పరుగులు తీయగలుగుతావు. జీవితంలో నువ్వు నీ శత్రువుని గుర్తించలేకపోతే ఎదగడం కష్టం తల్లి. నీ మిత్రువు కూడా ఒక్కోసారి శత్రువు అవ్వచ్చు. కాబట్టి మన చుట్టుప్రక్కల శత్రువు ఎవరున్నారు, మిత్రువు ఎవరున్నారు అని గుర్తించడమే మీరు అత్యున్నత స్థాయికి ఎదగగలిగే గొప్ప మార్గం తల్లి. శత్రువుని గుర్తించి వారికి దూరంగా ఉండడమే మీ యొక్క లక్ష్యం తల్లి. అదే మీ వజ్రాయుధం అవ్వచ్చు తల్లి. బాబా మాటలు సత్యం. ఈ భూమి మీద శత్రువులు తప్పరు, కానీ మనం వారు చేయాలనుకునే హాని నుంచి బయటపడగలుగుతాం బాబా నామస్మరణతో, ఆయన ఆదేశాలను పాటిస్తూ. మన శత్రువు ఎవరన్నా సరే వారిని ద్వేషించవద్దు, కానీ వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. వారిని శపించవద్దు, కానీ మీ శాంతిని కాపాడుకోండి. నీ శత్రువుని దండించాలనుకుంటే ముందు నీ మనసు ప్రశాంతంగా ఉంచు. నీవు నిశ్శబ్దంగా ఉంటే శత్రువు నీ జీవితంలో నిలబడలేడు. బాబా మాటల్లో శత్రువుల యొక్క రహస్యాలేంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో పూర్తి చేసిన ప్రతి వ్యక్తికి సాయిబాబా ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నా. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల సాయిబాబా సందేశాలు ఇంకొంతమంది తెలుసుకొని వారి జీవితంలో మార్పు చోటు చేసుకుంటారు. జై సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్.